పూజ చేసేటప్పుడు ఇలా జరుగుతుందా? ఇంట్లో దేవుళ్ళు ఉన్నట్టే. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కోట్ల ఆస్తులు కలిసొస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే కొన్ని విశేష సంకేతాలు మన కంటికి కనిపిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం 3 గంటల నుండి 4:30 మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే ఒక్కసారిగా కన్నీళ్లు వస్తే అది చాలా శుభం. దీని అర్థం మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. హారతి సమయంలో ఒక్కసారిగా దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తే అది గొప్ప శుభ సంకేతం. అలాంటి సందర్భంలో మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయని అర్థం. పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మన చేతి వేళ్లు కాలిపోతే అది అశుభ సూచన. మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని అర్థం. అలాంటి వేళల్లో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. పాలు అనుకోకుండా పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నారని అర్థం. ఒక్కసారిగా గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందన్న సంకేతం. అద్భుతమైన ఐశ్వర్యం రాబోతుందని గుర్తించాలి. ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపించడం కూడా ఒక శుభ సంకేతమే. దేవతలు మీ ఇంట్లో ఉన్నారని అర్థం. దీపంలో నూనె లేకపోయినా దీపం వెలిగిపోతే అది దేవతల ఉనికికి సంకేతం. పూజ గదిలో దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించినట్లే. పటాల నుండి పువ్వులు పడితే దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని అర్థం. ఆ పువ్వులను బీర్వాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మంచి లాభం కలుగుతుంది. పూజ సమయంలో ఆవలింతలు వస్తే దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. ఒక్కసారిగా దేవుని కుంకుమ కింద పడితే ఇది అశుభ సూచన. భర్తకు సమస్యలు రావచ్చని భావించాలి. అలాంటి సమయంలో చీపురుతో ఊడవకుండా చేత్తో తీసుకొని పారుతున్న నీటిలో కలిపేయాలి. దీపం కొండెక్కితే కూడా కుటుంబ సమస్యలు సూచిస్తుంది. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి. దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే అది దేవుని ఆశీర్వాదం అని గుర్తించాలి. పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి సంకేతంగా భావించాలి. నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారు అని అర్థం. కాకి ప్రతిరోజు ఇంటి ముందు వస్తే దానికి ఆహారం పెట్టడం వల్ల దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కలలో దేవుళ్ళు కనిపిస్తే మీకు ఏదో మంచి జరగబోతుంది. దీపం నుండి శబ్దాలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలగాలి. శబ్దం చేస్తూ వెలిగితే పూజలో ఏదో లోపం ఉందని అర్థం. కొబ్బరికాయ దేవుడి పూజలో కింద పడిపోతే వెంటనే తీసేసి చేతులు కాళ్ళు కడుక్కొని కొత్త దాన్ని పెట్టాలి. నైవేద్యానికి చీమలు పడితే దేవుడు దాన్ని స్వీకరించాడని భావించాలి. ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందన్న సంకేతం. తులసి మొక్క దగ్గర బల్లి కనిపిస్తే కూడా అదే అర్థం. తులసి మొక్క ఎండిపోతుంటే అది కీడు జరగబోతుందన్న సంకేతం. ఉప్పు చేతి నుండి కింద పడిపోతే డబ్బు నష్టం జరగబోతుందని అర్థం. గుడ్లగూప కనిపిస్తే మంచే జరుగుతుంది. ఇంకా కొన్ని సంకేతాలు ఉన్నాయి. చాలామందికి అవి తెలియకపోవచ్చు, కానీ అవి ఎంతో విశిష్టమైనవి. ఉదాహరణకి పూజ చేస్తున్న సమయంలో ఒక పావురం పూజ గది దగ్గరగా వచ్చి కూర్చుంటే దాన్ని అత్యంత శుభ సంకేతంగా భావించాలి. అది శుభవార్తలు ఇంటికి రాబోతున్నాయని సూచిస్తుంది. ఇంట్లో పూజ గదిలో వత్తుల దగ్గర స్వల్పంగా పరిమళం మారడం, చందనం వాసన ఒక్కసారిగా ఎక్కువగా వచ్చినట్టుగా అనిపించడం కూడా దేవుని ఉనికికి సూచించే సంకేతమే. ఆ సమయంలో మీ పూజకు దేవుడు సమక్షంగా ఉన్నట్టు భావించాలి. అలాగే ఒక్కసారి పూజ చేసే సమయంలో మీ చుట్టూ చిన్నదిగా దీపం మధ్యలో ఎర్రటి రేఖలు కనిపించవచ్చు. ఈ రకమైన ధ్యాన దృశ్యాలు కనిపిస్తే మీరు చేసే పూజలు దేవుడికి నేరుగా చేరుతున్నాయన్న సంకేతం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న తులసి మొక్క పచ్చిగా ఉండి అంతా బాగున్నా ఒక్కసారి ముళ్ళు మొలిచినట్టు మారుతుంది. ఇది ఎవరైనా ఆ తులసి దెబ్బతీయడం వల్ల లేదా ఇంట్లో మనుషుల మధ్య తగువుల వల్ల తులసి దెబ్బతినడం వల్ల కావచ్చు. అప్పుడు తులసి మధ్యలో ఒక దీపం వెలిగించి సరస్వతీ దేవిని పూజించి క్షమాపణ చెప్పాలి. తద్వారా తిరిగి శుభం ఏర్పడుతుంది.
మీరు పూజ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మీకు దాహంగా అనిపించడం అది శరీరపరమైన కోణం కాకుండా పూజ సమయంలో దేవుడు మిమ్మల్ని గ్రహిస్తున్నాడని దానికి సంకేతంగా చెప్పవచ్చు. అలా జరిగినప్పుడు కాస్త నీరు తాగి మళ్ళీ పూజలో నిమగ్నం అవ్వాలి. ఒకప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు గడియారం ఒకసారిగా ఆగిపోతే అదే సమయానికి ఇంట్లో ఎవరైనా అజ్ఞాత వ్యక్తి అతిథిగా వస్తే ఆ వ్యక్తికి మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇది దేవుడు పరీక్షిస్తున్నాడన్నమాట. ఒక శాస్త్రీయ నమ్మకం. దేవుడు కొన్నిసార్లు మానవ రూపంలో వస్తాడన్నమాట. ఇంకొన్నిసార్లు పూజ గదిలో ఒక చిన్న శబ్దం, ఇది గంట మోగినట్టో తలుపు తడబడినట్టో అనిపించవచ్చు. ఇలాంటివి వినిపిస్తే పూజ ఆపకుండా ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ కొనసాగించాలి. పూజ గదిలో ఎప్పటికప్పుడు వత్తులు త్వరగా తరిగిపోవడం, నైవేద్యం పెట్టిన వెంటనే చీమలు రావడం లేదా మీ పిల్లలు నిద్రలో దేవుడి పేరు పలకడం ఇవన్నీ అత్యంత శుభ సంకేతాలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.